సార్ నేను ఈ స్కూల్కి వచ్చి దాదాపు 7.5 సంవత్సరం అవుతుంది. 7.5 సంవత్సరాల్లో మేము ఇక్కడ గమనించింది ఏంటంటే, అమ్మాయిలు పాఠశాలకు వచ్చేటప్పుడు ఆకతాయి అబ్బాయిలు కామెంట్ చేయడము, రకరకాలుగా వాళ్ళు స్కూల్ దగ్గరికి రావడము, ఆ తర్వాత చాలా మిస్బిహేవింగ్ చేయడము, అమ్మాయిలు పాఠశాల వదిలినప్పుడు పాఠశాలకు వచ్చేటప్పుడు అమ్మాయిల వెంటబడి పోయి కామెంట్ చేయడం, అట్లా చాలామంది కూడా పాఠశాల మానివేయడం కూడా జరిగింది. ఇదే సందర్భంలో మేము గతంలో ఒకసారి సిఐ సుధాకర్ రెడ్డి సార్ గారు ఉన్నప్పుడు మేము రిటర్న్ కంప్లైంట్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. మాకు కొంచెం బ్లూ కోల్ట్ వాళ్ళను పోలీసులను ఏర్పాటు చేపించి ఉదయం 9 గంటలకు సాయంత్రం 4 గంటలకు కొంచెం పర్యవేక్షణ చేయమని చెప్పేసి సిఐ గారికి కూడా ఇవ్వడం జరిగింది. సార్ అక్కడ పర్యవేక్షణ చేస్తాము, అలాగే బ్లూ కోల్ట్ పోలీసులను కూడా ఏర్పాటు చేస్తాము, మీకు వీలైతే సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఒక సీసీ కెమెరాను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఆకతాయి అబ్బాయిలు ఇక్కడ పిల్లలను 10th క్లాసు ఉండేటటువంటి అబ్బాయిలను 9th క్లాసులో ఉండేటటువంటి అబ్బాయిలను ఫ్రెండ్షిప్ చేసుకోవడము, ఆ మగపిల్లలను దగ్గర పెట్టుకోవడము, ఈ అమ్మాయిలు ఎక్కడైతే వస్తూ ఉంటారో ఇంటి నుండి వచ్చేటప్పుడు పాఠశాల దగ్గర అక్కడక్కడ కార్నర్ల దగ్గర ఉండడము, వాళ్ళని కామెంట్ చేయడం జరుగుతుంది. చాలాసార్లు ఉపాధ్యాయులను కూడా మేము మందలించడం జరిగింది వాళ్ళను. ఒకనొక సందర్భంలో గత 6 నెలల కిందట మేము ఉపాధ్యాయులమై మందలిస్తే మా హెడ్ మాస్టర్ని కూడా ఇప్పుడున్న ప్రజెంట్ హెడ్ మాస్టర్ని కూడా నీ అంతు తేలుస్తాము, నీ కథ చూస్తాము, నువ్వు ఎట్లా స్కూల్కి వస్తావు అని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. జస్ట్ 1 ఇయర్ బ్యాక్ కూడా ఇక్కడుండే పేరెంట్స్ అబ్బాయిలను మందలిస్తే ఆ పేరెంట్స్ మీదకి కత్తులు కటారులు తీసుకొని రావడం కూడా జరిగింది. ఎందుకు ఇట్లా వచ్చినారని చెప్పేసి అందరూ తలుపులు మూసేసుకున్నారు, ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరుగుతుందో అని చెప్పేసి పిల్లలు కూడా ఇక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి అయిపోయింది. మరి ఇటువంటి సందర్భంలో పేరెంట్స్ కూడా ఏంటంటే ఇటువంటి పాఠశాలలో ఎందుకు ఆడబిడ్డలను పంపించి ఇట్లా చేయించుకోవాలని చెప్పేసి చాలామంది 8th క్లాసు 9th క్లాసులోనే చదువు మానేయడం కూడా జరుగుతుంది. సార్ నేను షబ్బీర్ భాష, నేను జిల్లా పరిషత్ కొత్తపల్లి స్కూల్లో ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. నేను 3 గంటల 10 నిమిషాలకు నేను 8వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేస్తుండగా కొన్ని విద్యార్థులు నేను పిలవడం జరిగింది. నేను 9వ తరగతికి పోయిన తర్వాత అక్కడ విద్యార్థులు ఉపాధ్యాయుడు కొద్దిగా ఘర్షణ తెలిసింది. వాళ్ళని అడిగాను. నేను అడిగితే కొంతమంది విద్యార్థులు ఏమన్నారంటే టీచర్ కొట్టును పోయినప్పుడు పిల్లలు అడ్డం పెట్టినట్టు కొంతమంది చెప్తున్నారు, కొంతమంది విద్యార్థులు సార్ను కొట్టారంటున్నారు. ఆ తర్వాత నేను వాళ్ళ 2 అబ్బాయిల అమ్మని పిలిచి మాట్లాడడం జరిగింది. పిలిచి మళ్ళీ సార్ను స్టాఫ్ను కూర్చోబెట్టాను. 3:40 వరకు సార్ గారు మా టీచర్లు మాట్లాడుతున్నారు బాగానే. 3:40 తర్వాత సార్ గారు చైర్ పైన కూర్చొని ఒకసారి కుప్పకూలారు. ఆ తర్వాత సెరిబ్రేట్ టాబ్లెట్ ఇచ్చాము. ఆ తర్వాత కేర్ హాస్పిటల్ తీసుకుపోయాం సార్. అక్కడ వెంటిలేటర్ సదుపాయం లేనందున జేపీఎట్ తీసుకుపోమన్నారు. అక్కడ పోయిన తర్వాత సార్ చనిపోవడం జరిగింది సార్. నేను ఉప విద్యాధికారి రాయచోటి డివిజన్. మన ఈ రియాజ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంటిని పరామర్శించడానికి వచ్చాను. యాక్చువల్గా ఆమెతో ఏ పరిస్థితి ఏం జరిగింది అనేది కూడా ఆమెతో మరి కనుక్కోవడం జరిగింది. దాని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపి దోషులపైన చర్య తీసుకోవడానికి నా పైన అధికారులకు రిపోర్ట్లు కూడా చేస్తాం. తదుపరి ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో పిల్లలతోన తర్వాత టీచర్స్తో ఎంక్వైరీ చేస్తాం. నేను డిఓ గారు, ఎంఈఓ అండ్ ఆర్జేడీ గారు కూడా వస్తారు. మరి భార్య గారు మీ దృష్టికి ఏ విషయాలు తీసుకొచ్చారు సార్? తర్వాత భార్య స్టూడెంట్స్ అటాక్ వల్లే చనిపోయినారనే చెప్తున్నారు. కాబట్టి దాని మీద మేము ఎంక్వైరీ చేస్తాం. ఆల్రెడీ ఇట్ ఈజ్ ఏ రిజిస్టర్డ్ కేసు, ఎఫ్ఐఆర్ కూడా లాడ్జ్ అయింది పోలీస్ స్టేషన్లో. వాళ్ళు కూడా త్వరగా ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉండే ఎఫ్ఐఆర్, వాళ్ళ దగ్గర ఉండే ఎంఎఫ్ఐసి రిపోర్ట్ ఏమైనా ఉంటే కూడా విల్ టేక్ ఇంటూ మరి కలెక్టర్ ఇది కూడా మేము హైయర్ అథారిటీస్కి తీసుకెళ్తాం. ఈరోజు రాయచోటి పట్టణంలో ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు మరణించడం నిజంగా చాలా బాధాకరం. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉపాధ్యాయుల సంక్షేమం కోరుతూ నిజంగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నది. ఈరోజు సభ్య సమాజం ఎలా పోతున్నది, ఎలా ముందుకు పోతున్నదో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సమాజంలో జరిగేటటువంటి ఇలాంటి చెరికావేచ చర్యలను మనం సరిదిద్దాల్సిన అవసరం ఉంది. దీని మీద తప్పనిసరిగా సమగ్ర విచారణ జరిపి ఉపాధ్యాయుడు ఎలా మరణించాడు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి, వాళ్ళ వైఫ్ అయితేనేమి, తర్వాత ప్రజలందరూ కూడా అక్కడ చేరినటువంటి వాళ్ళందరూ కూడా విద్యార్థులు అతన్ని కొట్టడం వల్ల చనిపోయినాడు,
అక్కడ డిసిప్లైన్ అనేది చాలా కొదవబడింది, స్కూల్లో డిసిప్లైనే లేదు, హెడ్ మాస్టర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అనేటటువంటి అపవాదులన్నీ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరుగుతున్నది. కాబట్టి ఇది లోతుగా పోలీసులు కానీ తర్వాత మన ప్రభుత్వం కానీ లోతుగా విచారించి దోషులు ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠినంగా దోషులను శిక్షించి తప్పనిసరిగా కుటుంబానికి మనం నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ దిశగా అడుగులు వేయవలసిందిగా కోరుకుంటున్నాం.